రాధ మీద ద్వేషంతో మీకు రాధకు మధ్య ఏదో ఉందనే అనుమానంతో కావాలని మంజు మేడం గారు ఆ రోజు రాధని తన గెస్ట్ హౌస్కి పిలిపించుకుంది. అనరాని మాటలు అంది. చివరికి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రాధ అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకే తెలివిగా కారు బ్రేకులు తీయించేసింది. రాధని హత్య చేయడానికి సీక్రెట్గా ప్లాన్ చేసింది. కానీ అదృష్టం బాగుండి రాధ బతికింది. కాదు, తన మంచితనమే రాధని బతికించింది. ఈ విషయాలన్నీ నీకు కొన్నింటిని రాధ చెప్పింది, ఇంకొన్నింటిని నేనే తెలుసుకున్నాను. సార్, ఆ భవానీ ప్రసాద్ గారు పెద్ద మనసుతో రాధని ఆదరించినందుకు మళ్ళీ ఇన్నాళ్లకి గతాన్ని, ఆ గతంలోని గాయాల్ని మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి కాగలిగింది. కానీ ఇప్పుడు కూడా మంజుగారి పగ చల్లారలేదు. మిమ్మల్ని తన సొంతం చేసుకున్నాక కూడా రాధ మీద కక్ష తీరలేదు. అందుకే ఇక్కడికొచ్చాక చచ్చిపోయింది అనుకున్న రాధ బతికే ఉండడం చూసి బగ్గుమంది. చదువురాని పల్లెటూరు మొత్తు అని ఎగతాళి చేసిన రాధ తన కళ్ళ ముందే తనతో సమానంగా మరో పెద్ద కంపెనీకి ఎండీ కావడం చూసి రగిలిపోయింది. అందుకే ఓ మంచి పని కోసం, అనాథల కోసం చారిటీ హోమ్ నిర్మించడానికి రాధ కొనాలనుకున్న ల్యాండ్ని పంతంతో, పోటీతో తన సొంతం చేసుకోవాలనుకుంది. అంటే మంజు స్టార్ హోటల్ కట్టాలని ప్రపోజ్ చేస్తున్న ల్యాండ్, ఆ ల్యాండ్ రాధ కొనాలనుకున్నదే. అందుకే 10 లక్షలు కూడా విలువ చేయని ఆ ల్యాండ్ని 30 లక్షలు ఇస్తానని ఆ ల్యాండ్ ఓనర్ని ఒత్తిడి చేసింది. తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమని ప్రలోభ పెట్టింది. మాలతి, నువ్వు చెప్పేదంతా అక్షరాలా నిజం. చెప్పండి సార్, రాధ ఏం పాపం చేసింది? మంచుగారికి రాధ మీద ఎందుకింత కక్ష? 10 మందికి మంచి జరగాలని కోరుకోవడమేనా రాధ చేసిన పాపం? తను బతికే ఉందని తెలిస్తే ఎక్కడ మీ జీవితంలో సుడిగుండాలు చెలరేగుతాయో, ఎక్కడ మీ సంసారంలో నిప్పుల వర్షం కురుస్తుందోనని అన్నిటినీ మర్చిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయినా కూడా ఎందుకు సార్ మీ శ్రీమతి గారికి రాధ మీద ఇంత పగ? రాధ ఫ్రెండ్గా మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ప్లీజ్ డూ సంథింగ్, ప్లీజ్ సార్. రాధా, ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, చూద్దామా? పద. హలో, రాంగ్ రూట్కి వచ్చినట్టున్నారు. లుక్, ఇది మీలాంటి వాళ్ళు రావాల్సిన ప్లేస్ కాదు. డూ యు నో వాట్స్ దిస్ గేమ్? బిలియర్డ్స్. ఈ గేమ్ పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ ఈ టేబుల్ని ఎప్పుడైనా చూసారా? దిస్ ఇస్ ది రాయల్ గేమ్ బిలియర్డ్స్. బొంగరాల ఆట కాదు. ఇదిగో. అట్లీస్ట్ దీన్ని ఏమంటారో తెలుసా? పోనీ దీన్ని? అది బంతి, ఇది దాన్ని కొట్టే కర్ర. ఈ మాత్రం మాకు తెలుసు. బంతి కర్ర. యు కంట్రీ బ్రూట్స్. ఇందుకే మీరు రాంగ్ రూట్లో వచ్చారన్నాను. మీ లెవెల్కి చింత పిక్కలు, తొక్కుడు బిళ్ళలు అవే కరెక్ట్. బిలియర్డ్స్ కాదు. మీది ఆ లెవెల్, నాది ఈ లెవెల్. అవుట్. గెట్ అవుట్. వావ్, ఏంటి ఆడదామని? Yes, with this cue ball and with this cue stick. Come on, ఏ గేమ్ ఆడదాం? 8 బాల్ గేమా, 16 బాల్ గేమా? ఏ టైప్ ఆఫ్ గేమ్ ఆడదాం? క్యారమ్ టైపా, పాకెట్ టైపా?
ఎలాంటి స్ట్రోక్ కొట్టను? యాంగిల్ స్ట్రోకా, స్ప్రింగ్ స్ట్రోకా? ఈ క్యూ స్టిక్ తో ఎలాంటి షాట్ కొడితే చూస్తావు? టైం షాటా, త్రో షాటా, బ్యాంక్ షాటా, మాస్ షాటా? హలో, నీ లెవెల్ గేమ్ అని గొప్పగా చెప్పావు కదా. ఈ గేమ్ లో అవుట్ స్టాండింగ్ ప్లేయర్స్ పేర్లైనా తెలుసా నీకు? పోనీ నేను చెప్పనా? రాల్ఫ్ గ్రీన్లీ, విలియం ఫ్రెడరిక్, విల్లీ మాస్కోని, స్టీవ్ మిజ్రా. తెలీదా? అట్లీస్ట్ షేక్స్పియర్, ఆంటోనీ అండ్ క్లియోపాత్ర చదివావా? 16th సెంచరీలోనే బిలియర్డ్స్ గురించి రాశాడు. లెట్స్ డు బిలియర్డ్స్ అని. ఇది కూడా తెలీదా? ఇప్పుడు నేను కొట్టిన షాట్ పేరేంటో తెలుసా? పాపం తెలీదేమో. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెయిట్ రైల్ షాట్. మంజు, ఆడేది బిలియర్డ్స్ అయినా బొంగరాలాటైనా ఛాంపియన్ కాగలిగేది డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ వేళ్లలో నైపుణ్యం ఉన్నవాళ్ళు. ఈ గేమ్లోనే కాదు, ఏ గేమ్లో అయినా గెలిచేది విజేతలుగా నిలిచేది ఆడే ఫింగర్స్ లో ఫాస్ట్నెస్, ఆలోచించే బ్రెయిన్ లో షార్ప్నెస్ ఉన్నవాళ్ళు మాత్రమే. అండర్స్టాండ్? పదమాలతి. సంధ్య, రండి, కరెక్ట్ టైంకి వచ్చారు. హారతి తీసుకోండి. ఏంటి చాలా భక్తిగా పూజ చేసినట్టున్నావు? ఏం పూజ? ఇవాళ శ్రావణ మంగళవారం, మంగళ గౌరీ వ్రతం చేస్తున్నాను. దీవించండి. పసుపు కుంకుమలతో నిండుగా నూరేళ్లు జీవించు. అవును, ఇంతకీ ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తారు? భర్త క్షేమం కోసం. మంగళ గౌరీ కటాక్షం ఏ స్త్రీలపైన ఉంటుందో వాళ్ళు కలకాలం సుమంగళిగా ఉంటారట. ఓకే, క్యారియాన్. ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం కల్లా వచ్చేస్తాను, సరేనా? చెప్పిన టైంకి రావాలి. ఇవాళ మీరు వచ్చేదాకా నేను భోజనమే చేయను. సరే, తప్పకుండా వస్తాను. ఓకే. మంగళగౌరి వ్రతాన్ని చేసేది భర్తల క్షేమం కోసం అన్నావు కదా, అంటే నీ పూజలో సగం నా కోసం కూడా కదా. సంధ్య, ఈ తప్పులు ఒప్పులు, పాపాలు పుణ్యాలు, ధర్మాలు అధర్మాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. చట్టపరంగా మాత్రమే కాదు, ఈ మంగళగౌరి సాక్షిగా కూడా ఇప్పటికీ నువ్వు నా భార్యవే, నేను నీ భర్తనే. కంగారు పడకు, జస్ట్ మాట వరుసకు చెప్పానంతే. కలకాలం నువ్వు సుమంగలిగా ఉండాలని మంగళగౌరి వ్రతం చేసినప్పుడు
ఆ పూజ వల్ల సగం లాభం నాకు కూడా కదా. అందుకే భర్తగా నా వంతు సగం దీవెన నేను కూడా ఇవ్వాలి కదా. మంజు, ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళాను. గోపి, లగేజ్ ప్యాక్ చేయి. లగేజ్ ప్యాక్ చేయాలా? ఎందుకు? మనం వెళ్దాం అనుకుంది రేపు కదా. కరెక్టే, బట్ నాకు ఇక్కడ ఉండడానికి మూడ్ లేదు. వెళ్దాం అన్నాను, వెళ్దాం, దట్స్ ఆల్. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అయినా ఎందుకు ఇంత సడన్గా? గోపి, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు నచ్చిన చోట ఒక్కరోజు కాదు, వారం రోజులైనా ఉంటాను. నచ్చకపోతే ఒక నిమిషం కూడా ఉండను. నాకు ఈ ప్లేస్ నచ్చలేదు, అంతే. సాగర్ నచ్చకపోవడేంటి? సూపర్ ప్లేస్ కదా. గోపి, డోంట్ వేస్ట్ మై టైం. 10 minutesలో వస్తున్నాను. లగేజ్ ప్యాక్ చేసి రెడీగా ఉండు. యూ హ్యావ్ టు మూవ్, దట్స్ ఆల్. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారలకు చదువువార్లకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. అమ్మడు, భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కడుపు పండుతుంది, బతుకు పండుతుంది. బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. బామ్మగారు, ఇది కట్టండి. ఆ. ఇప్పుడు అక్షింతలు తీసుకుని మీ ఆయన కాళ్ళకి దండం పెట్టుకోమ్మా. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు. నీ పెళ్ళాం మీద అక్షింతలు చల్లి సౌభాగ్యమస్తు అని దీవించరా. అబ్బా సంజయ్ గారు, ఏమి టైమింగ్ అండి మీది. బామ్మా, సంజయ్ గారు మన చాయ్ ఫ్రెండు. నువ్వు లేవకు, నేను ఇంకా అక్షింతరం వేయలేదే. త్వరగా కాని శ్యామలరావు. దొరక్క దొరికిన ఛాన్సు అంత తేలిగ్గా వదిలేస్తానా ఏంటి? సంజయ్ గారు, ఓ చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి శ్యామలరావు గారు? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఈ భంగిమ నా మొబైల్తో 2-3 ఫోటోలు తీయరు? శ్యామలరావు, కదలకు. సంజయ్ గారు, మీరు తీయండి. ఆగండి. ఛాయా, నీ చేతులు నా కాళ్ళు తాకండే. సౌభాగ్యమస్తు. క్రికెట్ టీం అంతా పిల్లల ప్రాప్తిరస్తు. ప్రతి ఏటా నువ్వు ఇలాగే నా పాదాలకి దండాలు పెట్టమస్తు.
నీ కోపం పటాపంచలే బంగాళాఖాతంలో కలవస్తూ, ఇలాగే ఉత్తమ ఇల్లాలుగా లైఫ్ లాంగ్ ఉండమస్తూ అస్తూ. ఇకలే. ఏమో అనుకున్నాను ఛాయ, నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆల్రెడీ 10% వచ్చేసిందండి, ఇక 90% రావాలంతే. రాకేం చేస్తుందిరా? నీ పెళ్ళం పైకలా గడుసుగా కనిపిస్తుంది గాని లోపల చూస్తే ఒట్టి బోళా రకం వెర్రి పిల్ల. అవునండి, ఛాయ మనసు నాకు తెలీదా? ఛాయ, నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. ఓ మంచి కోడలుగా పేరు తెచ్చుకున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్స్. మంచి కోడలుగానే కాదు, మంచి భారీగా కూడా ఉండడం నేర్చుకోమని చెప్పండి మీ ఫ్రెండ్కి. మా ఛాయ ఓ మంచి కోడలు, ఓ మంచి భార్య, ఓ మంచి ఇల్లాలు. ఏం బామ్మగారు? కాదు మరి, మా శ్యాముళ్ళంటి మొగుడు దొరకటం దీని అదృష్టం కాదు. బామ్మా, నువ్వు వెళ్ళరా సన్నాసి. ఆడవాళ్ళం మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు? వరలక్ష్మి వ్రతం అయిందా అమ్మా? ఆఫీస్కి వెళ్తున్నావా? ఓకే. అయిందా ముచ్చట? ఇంకా ఏమన్నా మిగులుందా? శ్యామలరావు, ఇప్పటికే 56 తప్పులు పూర్తయిపోయాయి. అంటే ఇంకా మిగిలిన 45. అవి కూడా పూర్తయితే నోటితో చెప్పడం ఎందుకులే. అదిగా ఛాయ, వాళ్ళు నిన్ను ఉత్తమ ఇల్లాలని పొగుడుతూ ఉంటే, నువ్వేమో నాకిలా సేవలు చేస్తుంటే నాకెంతో సంబరంగా ఉంది. అయ్యో సంబడం. మొహం చూడు. మీ బామ్మను వెళ్ళని, అప్పుడు చెప్తా నీ పని. ఏం చేస్తావ్? కొడతావా ఏంటి? కొట్టడం కాదు, నిన్ను ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్స్ ఫెస్టివల్. వెయిట్ అండ్ సీ. బాయ్ సార్. ఎస్ సార్. బిల్ ప్రిపేర్ చేయమని చెప్పండి. ఓకే సార్. రమ్య, యు ఆర్ గ్రేట్. ఇంత చిన్న వయసులో ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నావంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నాకు అర్థమైంది భవానీ ప్రసాద్ గారు నిన్నే ఎందుకు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. ఇంకాసేపట్లో మన డైరెక్టర్స్ మీటింగ్ మొదలవబోతోంది. ఓ సీనియర్ డైరెక్టర్గా కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను ప్రపోజ్ చేయబోయే స్కీమ్స్కి మీ కోఆపరేషన్ కావాలి. షూర్, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఒక ఎండీగా నువ్వు పెట్టబోయే ఎలాంటి ప్రపోజల్స్కైనా నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. కేవలం నేను సపోర్ట్ చేయటం మాత్రమే కాదు, మీటింగ్లో మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా నీ ప్రపోజల్స్ని ఆమోదించేలా చూస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మేడం, ఎలా ఉంది ట్రిప్? జాలీగా హ్యాపీగా ఉంది. సాగర్కి తీసుకెళ్ళమని ఈయన గారిని 6 ఏళ్ళుగా అడుగుతున్నాను. ఎప్పుడు అడిగినా ఒకటే సమాధానం, టైం లేదు టైం లేదు అని. నీ పుణ్యమా అని ఇటు బిజినెస్కి బిజినెస్, సరదాకి సరదా, 2 in 1 టూర్. గ్రేట్ అమ్మా, యువర్ రియల్లీ గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మంచిదమ్మా. అలాగేనమ్మా.
అయిపోయిన దీనికి అసలు ఎవరితోనూ అక్రమ సంబంధం లేకపోతే కడుపెలా అయ్యింది, బిడ్డెలా పుట్టిందో చెప్పమను. ఇవాళ ఏ రోజో గుర్తుందా? ఇవాళ మన